Hey everyone, this is Teja Desai. Today we are here at Sampangi Biofarms. Sampangi Biofarm స్పెషల్ ఎందుకంటే దీనికి రీసెంట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది. సో కాకపోతే అసలు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి నేనైతే ఈ రోజు సంపంగి బయోఫార్మ్ లోకి వచ్చేసా. ఈ ఫార్మ్ ల్యాండ్ స్పెషాలిటీ ఏంటి అని ఒకసారి వాళ్ళనే అడిగి మనం అయితే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు వచ్చేసి జయశ్రీ అండి. కంపెనీ సంపంగిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనమాట. 9 మెంబర్స్ ఉంటాము. 9 మెంబర్స్ లో 1 ఆఫ్ ద మెంబర్ నేను. దీంట్లో వచ్చేసి మా స్టైల్స్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మెయిన్ నారాయణఖేడ్ అండి. నారాయణఖేడ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి వాసర్ విలేజ్ అనమాట. ఈ విలేజ్ లో వచ్చేసి మేము మొత్తం ఒక 500 acres వరకు చేస్తున్నాం ఇప్పుడు వరకు ప్రజెంట్. ఇంకా ల్యాండ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్స్ కల్టివేషన్ చేస్తాం. ఈ డేట్స్ లో వచ్చేసి మనం ఇవి డేట్స్ కూడా బర్హీ వెరైటీ అనమాట, టిష్యూ కల్చర్ ప్లాంట్. అది కూడా సౌదీ అరేబియా నుంచి తీసుకొస్తాము. అవే ప్లాంట్స్ ఇక్కడ తీసుకొచ్చి పెడతాము. ఒక 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 4th year నుంచి ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. కస్టమర్ కి అనేది ఇమ్మీడియట్లీ పేమెంట్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎక్కడైనా ఫార్మ్ ల్యాండ్స్ అనే వరకు 15 years 20 years టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి మా దగ్గర ఏంటంటే కస్టమర్ కి ఈజీగా తొందరగా ఎలా వచ్చే రకంగా ఇన్కమ్ అనేది చూపిస్తున్నాం వాళ్ళకి. అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమిని వ్యవసాయంగానే చూపిస్తున్నాం మేము. ఫర్దర్ గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వ్యవసాయం అంటే ఏంటి తెలియట్లేదు 2 రోజుల తర్వాత. అదేంటంటే ఇక్కడ ఉన్న మధ్య తరగతి వాళ్ళకన్నా ఒక 5 గుంటలు మినిమం ఉండే రకంగా మా ప్లానింగ్ అనమాట. కాన్సెప్ట్ పరంగా కూడా